డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక శాఖలకి మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ శాఖలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు రాష్ట్రంలో విస్తృత చర్చకి దారితీశాయి. అటవీ సంపదని కాపాడటం మాత్రమే కాదు, అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. అటవీ భూముల పరిరక్షణకి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఆక్రమణలు, అక్రమ తవ్వకాలు, అక్రమ కలప రవాణా మీద కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. అటవీ అధికారుల పనితీరులో పారదర్శకత పెంచేందుకు పర్యవేక్షణ వ్యవస్థని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీనివల్ల అటవీ వనరుల దోపిడీ మీద నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అటవీ శాఖలో పనిచేసే సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం కూడా పవన్ సంస్కరణల్లో భాగమే. అయితే అటవీ రేంజర్లు, బీట్ అధికారులు ప్రమాదకర పరిస్థితులలో విధులు నిర్వహిస్తారని గుర్తించి వారికి మెరుగైన భద్రతా పరికరాలు, వాహనాలు, ఆధునిక సాంకేతిక సహాయం అందించాలనే నిర్ణయాలు తీసుకున్నారు. ఇది సిబ్బంది ఉత్సాహాన్ని పెంచడంతో పాటు పనితీరుని మెరుగుపరుస్తుంది. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల జీవనోపాధి అంశానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యమిచ్చారు. అటవీ హక్కుల చట్టం అమలులో జాప్యాన్ని తగ్గిస్తూ గిరిజనులకి భూమి హక్కులు, ఉపాధి అవకాశాలు అందేలాగా చర్యలు తీసుకుంటున్నారు. గిరిజన గ్రామాలలో రోడ్లు, కరెంటు లాంటి మౌలిక సదుపాయాలని కల్పిస్తున్నారు. అటవీ సంపదని రక్షించడంలో స్థానిక ప్రజలని భాగస్వాములుగా మార్చాలన్న ఆలోచనతో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కి ప్రోత్సాహమిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కల పెంపక కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కేవలం సంఖ్యాపరమైన లక్ష్యాలు కాకుండా నాటిన మొక్కలు జీవించేలా సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు. దీని ద్వారా దీర్ఘకాలికంగా అటవీ విస్తీర్ణం పెరుగుతుందని ఆయన అభిప్రాయం. మొత్తంగా చూస్తే అటవీ శాఖలో పవన్ కళ్యాణ్ చేపడుతున్న సంస్కరణలు పరిపాలన మార్పులతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం అనే 3 అంశాలని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇవి అమలులోకి పూర్తిగా వస్తే రాష్ట్ర అటవీ సంపదకి భవిష్యత్తులో బలమైన రక్షణ లభించడమే కాకుండా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు కనిపించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా వన్య ప్రాణుల సంరక్షణకి సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అటవీ మార్గాలలో వన్యప్రాణుల ప్రమాదాల నివారణకి కట్టుదిట్టమైన చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఒకే రోజులో వేర్వేరు ఘటనలలో ఆడపులి, చిరుత మృతి చెందడం తీవ్రంగా బాధించిందని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులని ఆదేశించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో వాహనం ఢీకొని ఒక ఆడపులి మృతి చెందగా, ఆదోని రేంజ్ పరిధిలో రైలు ఢీకొని చిరుత ప్రాణాలు కోల్పోయిన ఘటనల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 2 ఘటనల మీద తక్షణమే విచారణ చేపట్టి పూర్తి నివేదికని సమర్పించాలని ఉన్నత అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ సమతుల్యతని కాపాడటంలో వన్యప్రాణుల సంరక్షణ అత్యంత కీలకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అటవీ సరిహద్దుల వెంట ప్రయాణించే వాహనదారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ మార్గాల సమీపంలోని జాతీయ రహదారులు, రైల్వే లైన్ల వద్ద ప్రమాదాల నివారణకి మరింత పటిష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని తెలియజేశారు. వన్యప్రాణులు తరచూ ప్రమాదాలకి గురయ్యే ప్రాంతాలని హాట్స్పాట్స్ గా గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రంబుల్ స్క్రిప్ట్స్, బ్యారికేడ్లు, సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ మార్గాల వెంట రాత్రి వేళలలో వాహనాల వేగానికి కఠిన పరిమితులు విధించి నిబంధనని కఠినంగా అమలు చేయాలన్నారు. స్పీడ్ గన్లు, ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించి నిబంధనలకి విరుద్ధంగా ప్రయాణించే వాహనాల మీద జరిమానాలు విధించాలని సూచించారు. రాత్రి గస్తీని మరింత పెంచడంతో పాటు వన్యప్రాణుల సంచారం, వాటి రక్షణ అంశాల మీద వాహనదారులు, స్థానిక ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో హైవే అథారిటీ, రైల్వే, పోలీస్ శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి వన్యప్రాణుల భద్రతకి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.